జై బాబా అండి. కుమరయ్య గారు, బాబా ఆ, ప్రార్థనా గీతాన్ని నమో మెహర్ బాబా గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. ఆ. నమో మెహరు బాబావతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబావతార్ నమో దేవదేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోదార నమో మెహరు బాబావతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబావతార్ నమో దేవదేవా జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవ భవభయ భంజన పరమ పవన నమో మెహరు బాబావతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబావతార్ నమో దేవదేవా అజ్ఞానాంతతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము నమో మెహరు బాబావతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబావతార్ నమో దేవదేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కి జై. మేడం అయిపోయింది. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సమావేశాన్ని ఆరంభం చేశారు. జై బాబా. ఉమారాణి గారా వచ్చారా అండి? ఉన్నానండి. జై బాబా అండి. ఉమారాణి గారు బుక్ జై రీడింగ్ బాబా. స్టార్ట్ చేయండి. జై జై బాబా. బాబా. మనం ఈరోజు మొదట మెహ్రా బాబాలో లీనమైన రోజు, అందుకని కొద్దిగా మెహ్రా గురించి చెప్పుకుని ఆ తర్వాత బుక్ రీడింగ్ లోకి వెళ్దాం. అయితే ఇది నెట్లో అందుబాటులో ఉంది. నేను ఆ సైట్ ఇస్తాను, అందరి తర్వాత దాన్ని చూడొచ్చు. మీరు కూడా చదవచ్చు, చూడొచ్చు. అయితే ఏం చెప్తున్నారంటే ఇక్కడ మెహ్రాది పరిపూర్ణమైన ఏకాగ్రత. అంటే ఆవిడ ఏ పని చేసినా కూడా ఏకాగ్రత ఎలా ఉండేది అన్న దాని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. 1980వ దశకం ప్రారంభంలో మెహ్రాజాద్లో ఒక ప్రశాంతమైన రోజున మెహ్రా తన వసారాలో ప్రియతమ బాబా తల వెంట్రుకలతో 80 అంటే బాబా నిర్యాణం అయిన తర్వాత సంగతి. బాబా తల వెంట్రుకలతో అందమైన చిన్న చిన్న మెలికలుగా చుట్టి సిద్ధం చేస్తుంది తల వెంట్రుకల్ని. ఆమె ఆ పని చేయడానికి తాను శుభ్రమైన వస్త్రాలను పరిచింది. అంతేకాకుండా తాను పనిచేస్తున్న చోట చిన్న గాలి సైతం వీయకుండా జాగ్రత్త పడింది. ఆ నిశ్చలత మరియు ఆ అందం బాబాపై ఆమెకున్న ఉత్కృష్టమైన ఏకాగ్రతను ప్రతిబింబించాయి. మెహ్రా బాబా తల వెంట్రుకలో నుండి 3-4 పోగులు తీసుకొని వాటిని శుద్ధి చేసిన నీటితో కొద్దిగా తడిపి, చూడండి ఆ నీళ్లు కూడా శుద్ధి చేసిన నీళ్లు, మంచి నీళ్లు అన్నమాట. నీటితో కొద్దిగా తడిపి ఒక్క నిమిషం తర్వాత జాగ్రత్తగా ఒక పెన్సిల్ చుట్టూ చుట్టి ఆ మెలికకు ఒక ఆకారం వచ్చే వరకు కొన్ని నిమిషాలు వేచి ఉండేది. ఆమె చెప్పినట్టుగా బాబా జుట్టుకు దానికంటూ సొంత మనస్సు ఉంది కాబట్టి ఆ జుట్టుతో పని చేయడానికి మెహ్రా దానిని తప్పనిసరిగా తడపాల్సి వచ్చేది. ఆ తర్వాత ఆమె పెన్సిల్ నుండి ఆ తల వెంట్రుకలను మెలికను మెల్లగా వేరు చేసి అది పూర్తిగా ఆరిపోయేంత వరకు
తేలికగా ఒక ఆరిపోయేంత వరకు తేలికగా బరువు పెట్టి ఒక గుడ్డపై ఉంచేది. అనంతరం ఆమె ఆ జుట్టు పోగును జాగ్రత్తగా ఒక చిన్న సంచిలో, ప్లాస్టిక్ సంచిలో ఉంచి ఆ ప్రియతమ బాబా పేరు వ్రాసి ఉన్న ఒక చిన్న గులాబీ రంగు పేపర్ కవర్ లో పెట్టేది. ఇప్పుడు ఎవరిదో స్పీకర్ ఆన్ ఉందండి, చూసుకోండి కొంచెం. ఇప్పుడు ఆ ముంగురులు అత్యంత అదృష్టవంతుడైన ఆసక్తి గల బాబా ప్రేమికునికి మెహరా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. నాసిక్లోను మరియు మెహరాబాద్లోను ఉన్న రోజుల్లో బాబా ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయన లేని సమయంలో మెహరా మరియు ఇతర స్త్రీలు ఆయనను స్మరించుకోవడానికి మార్గాలను అన్వేషించేవారు. రోజువారీ పనులు పూర్తయ్యాక వారు బాబా తల వెంట్రుకలు, బాబా గోళ్ళు, బాబా ఫోటోలు మొదలైన వాటితో చిన్న చిన్న నిధులను తయారు చేయడంలో నిమగ్నం అయ్యేవారు. అంటే బాబా లేనప్పుడు వీళ్ళకి టైం ఎలా గడిపేవాళ్ళు చెప్తున్నారు. చిన్న చిన్న వస్తువులు బాబా కోసం చేసి ఉంచేవాడు అనమాట. స్త్రీలు బాబా గోళ్లతో పనిచేసేటప్పుడు బాబా గోరికి హాని కలగకుండా దాని గుండా సూదిని దూర్చడానికి వీలుగా, అంటే జాగ్రత్త పరిచిన గోళ్ల సంగతి, వీలుగా ఆ గోళ్లు మెత్తబడే వరకు వాటిని నానబెట్టేవారు. ఆ చిన్ని రంధ్రాల గుండా ద్వారానే ఆ గోళ్లను కొత్తగా చేతితో తయారు చేసిన నిధులకు అమర్చేవాళ్ళు. ఇవి వారి హస్తకళా నైపుణ్యానికి కొన్ని చక్కని నిదర్శనాలు. అంటే ఏ విధంగా వాళ్ళు చేసేవాళ్ళు అవన్నీ చెప్తున్నారు. దాని తర్వాత మనకి ఒక చిన్న హెయిర్ క్లిప్ ఇచ్చారు. అది మెహరా తయారు చేసింది బాబా గోల్డ్లతోటి. ఎవరి కోసం తయారు చేసిందంటే మణి కోసం తయారు చేసింది. 1930లో 1930 ఆ ప్రాంతంలో చేసింది. ఆ తర్వాత మెహరా వేసుకుంది ఇది మెడలో. అది మరి అప్పుడప్పుడు పెడతారు అనుకుంటా మ్యూజియంలో, నాకు ఐడియా లేదు. అది ఈ నెక్లెస్ మణి చేసింది మెహరా కోసం. బిలవెడ్ బాబా హెయిర్, నెయిల్స్ 2 ఉన్నాయి. నాసిక్లో ఎర్లీ 30s చేసినటువంటిది. తర్వాత ఈ నెక్లెస్ అలా చుట్టినట్టుగా ఉండి అదంతా బాగుంది. అది కూడా మీరు చూడొచ్చు, నెట్లో కనబడుతుంది మనకి. ముఖ్యంగా ఇంకొక బ్రోచ్ ఏంటంటే మెహరా చేసింది దీన్ని మణి కోసం. బాబా వెంట్రుకలు, దానికి అవుట్ లైన్ ఇచ్చారు ర్యాబిట్ కి. ఆ ర్యాబిట్ ఎంతో అందంగా ఉంది. ఒక బటన్ తీసుకొని ర్యాబిట్ షేప్ లో కట్ చేసి దానికి అంచు అంతా కూడా బాబా వెంట్రుకలు, ఆ వెంట్రుకల్ని అంచు కింద ఇచ్చారు. అదైతే ఇంకా అందంగా ఉంటుంది చూడడానికి. ఇది నేను అడిగి చూసాను అక్కడ మేరాజాద్లో, మనీ కబర్డ్ లో ఉంటుంది. నేను కేసీని అడిగి నాకు అది చూడాలని ఉందంటే అందరూ వెళ్ళిపోయాక చూపిస్తాను అని, అందరు వెళ్ళిపోయాక అది చూపించారు. ఆ ముట్టుకున్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు. ఎంత అది నేను చెప్పలేను ఆ ఫీలింగ్, అంత హాయిగా ఉంది ఆ వెంట్రుకలు ఇలా ముట్టుకుంటే. అది బాబా స్వయంగా వాడిన వెంట్రుకలు. అది చాలా దాన్ని ఒకలాంటి ఫీలింగ్, జలధరింపు లాంటిది వచ్చింది నాకు అది చూసినప్పుడు. అట్లానే అంత ఆనందం కూడా వేసింది. ఇంకొకటి లాస్ట్ది మనకి ఏం చెప్తున్నారంటే, బ్రోచ్ మేడ్ బై మణి ఫ్రమ్ డెడ్ బీటిల్ ఫౌండ్ ఇన్ మెహరాజాద్. బీటిల్ చిన్న పురుగు మెరుస్తూ ఉంటుంది, అది మనందరికీ తెలుసు. అది బాబా కూడా టచ్ చేశారంట. అది ఆ బీటిల్కి దాని న్యాచురల్ కలర్ ఏదైతే ఉందో అది ఎన్ని సంవత్సరాలైనా కూడా, అది దొరికినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు కూడా, అంటే వాళ్ళకి తెలిసి వాళ్ళు చూసినంత వరకు చెప్తున్నారు. ఆ బీటిల్ గ్రీన్ కలర్ లో ఉంది. చక్కగా అది ఇంకొక బ్రోచ్, శారీకి పెట్టుకునే బ్రోచ్ తయారు చేశారు. ఆ గ్రీన్ కలర్ చుట్టూ ముత్యాలు పెట్టారు. అదొకటి చాలా బాగుంది. ఈ 4 కూడా మనకి అందుబాటులో ఉన్నాయి నెట్లో. గోపి
దాన్ని పోస్ట్ చేశాడు. ఆ ట్రావెలింగ్ టాక్ అని వస్తుంది, అందులో ఉంది, మీరు తప్పకుండా చూడొచ్చు. ఇవన్నీ కూడా వారి హస్తకళా నైపుణ్యానికి కొన్ని చక్కని ఉదాహరణలు. అయితే 1989 మే 20వ తేదీన తన ప్రియతమునితో ఐక్యమవ్వాలనే ప్రియతమ మెహ్రా యొక్క చిరకాల వాంఛ నెరవేరింది. అపురూపమైన ఈ నిధులతో ఎంతో అందంగా వ్యక్తమైన ఆమె పరిపూర్ణమైన ప్రేమను, బాబాపై ఆమెకున్న సంపూర్ణ ఏకాగ్రతను చూసి ఈ రోజున మనము నిజంగా ఆశ్చర్యపోతాం. అది మెహ్రా గురించి మనకు తలుచుకోవడానికి కొంతైనా మనకి వీలు చెప్పింది కాబట్టి మనము దాన్ని బాబా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. కొమరయ్య గారు, మీరు వీడియో ఆఫ్ చేస్తారండి? జై బాబా, జై బాబా. వీడియో ఆఫ్ చేయండి. ఈయన ఆప్షన్ దొరుకుతలేదు మేడం. వీడియో ఆన్ లో ఉంది మీ వీడియో, అది కొంచెము డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. సరే సరే చేద్దాం. జై బాబా. అయితే ఇప్పుడు మనం రుస్తుం ఫలహాతి బుక్ లోంచి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. నిన్న బాబా ఫిజికల్ ప్రెజెన్స్ అయిపోయింది, ఇప్పుడు గ్రీవింగ్ హార్ట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు లుక్ ఎట్ ద హార్ట్. దీని హెడ్డింగ్ ఏంటంటే లుక్ ఎట్ ద హార్ట్. బాబూజీ ఎప్పుడు చెప్తా ఉండేవాడు, ఆయనకి హెల్ప్ చేసే హెల్పర్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి చెప్తా ఉంటారు ఏంటనంటే, మనం ఎప్పుడు కూడా మనం చూసిన దాన్ని బట్టి రైట్ ఆర్ రాంగ్ అని అనుకుంటాము. అది మనము ఊహించింది అది రైట్ అవ్వచ్చు, నిజానికి అది రాంగ్ అవ్వచ్చు. అది మనకు కనబడేది, మనం చూసేది రైట్గా కనబడినా, అది నిజంగా కనబడినా, అది నిజానికి అది తప్పు, అది రాంగ్. అంటే మనకు కనబడేది, మనం అనుకునేది ఒకటి, దాన్ని నిజమైన స్వరూపము ఒకటి, స్వరూపం కానీ మరొకటి కానీ మరొకటి కానీ మరొక మాట కానీ ఏదైనా సరే అది తప్పు. నిజానికి అది తప్పు కానీ మనకి రైట్ లాగా కనబడుతుంది. ఈ కింద స్టోరీ ఒకటి చెప్తున్నాను, దాని గురించి తెలుసుకోవడానికి. మీకు దాని గురించి ఇప్పుడు చెప్తాను. అని ఒక చిన్న విలేజ్ లో ఒక ముస్లిం, ఒక మార్వాడి ఇద్దరు ఉండేవాళ్ళు. ముస్లిం చాలా నిజాయితీ గల మనిషి, కానీ చాలా కోపం ఉండేది అతనికి. ఇంకా మార్వాడి చాలా కన్నింగ్, తర్వాత ష్రూడ్గా ఉండేవాడు. ఆ బిజినెస్ మ్యాన్, ఆయన దేనికి కూడా హెసిటేట్ చేసేవాడు కాదు. తప్పుదోవ పట్టినా సరే తను అనుకున్నది సాధించేవాడు అనమాట. ముస్లింకి ప్రొవిజన్ స్టోర్ ఉంది, వెచ్చాలన్నీ అమ్మేటువంటి స్టోర్ ఉంది. అయితే చాలా మంది ఆ విలేజెస్ అందరు కూడా అక్కడ ప్రొవిజన్స్ కొనేవాళ్ళు, అక్కడ వెచ్చాలు కొనేవాళ్ళు. ఈ పక్షులది ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఈయనేమో అది ఆఫ్ చేయట్లేదు. వీడియో ఆఫ్ చేయమని చెప్తున్నాము, తెలియట్లే ఆయనకి. ముస్లింకి ప్రొవిజన్ స్టోర్ ఉంది, అక్కడ విలేజెస్ అందరు కూడా ఆ ప్రొవిజన్స్ ఆయన దగ్గర కొనేవాళ్ళు. అయితే మిగతా ప్రొవిజన్స్ అన్ని స్టోర్స్ లో ఉన్నాయి, అది స్మాల్ స్టోర్, కొన్ని ఐటమ్స్ అక్కడ దొరికాయి. అది ముస్లిం రన్ చేస్తూ ఉండేవాడు.
ఆ, వేరే ప్రొవిజన్ స్టోర్స్ కూడా అక్కడ ఉన్నాయి, కానీ అవన్నీ చిన్నవి. ఈ ముస్లిం స్టోర్ చేస్తే కొన్ని ఐటమ్స్ మాత్రమే దొరికింది. అయితే ఈ ముస్లిము దాన్ని నడిపే తీరును బట్టి ఆ మార్వాడికి చాలా జెలసీ వచ్చింది. ఆయన ఏంటంటే అప్పుడు ఏం డిసైడ్ చేసుకుంటే ప్రొవిజన్ స్టోర్స్ ని ముస్లిం స్టోర్స్ లాంటివి తెరుద్దామని ఆయన డిసైడ్ చేసుకున్నాం. అయితే మార్వాడికి ఆ ఆలోచన వచ్చిందే తడవు, అప్పుడు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది నాకు ఆయనతో అని అనుకున్నారు. అయితే అతన్ని సతాయించడం కోసమని ఆ గారు మీరు మ్యూట్ చేయండి. కస్టమర్ని కూడా కార్నర్ చేద్దామని ఏం చేశారంటే, ఏదో ఒకటి చేయాలి ముస్లింని అని ఆయన స్టోర్స్ మూసే విధంగా మనం చెయ్యాలి అనుకొని ఆ విలేజ్ నుంచి ఆయన్ని వెళ్ళగొట్టాలి అనే ఉద్దేశంతో ఆ మాట అనుకున్నదే తడవుగా కొన్ని రోజులు ఆలోచించి ఆ మార్వాడి ఒక ప్లాన్ పెట్టుకున్నాడు. అదేంటి, ఆయన్ని ఆ ఊర్లోంచి తరిమేయడానికి ఒక ప్లాన్ పెట్టుకున్నాడు మార్వాడి, ముస్లింని తరిమేయడానికి. అసలు ముస్లింకి నిజంగా అయితే ముస్లిం చాలా న్యాయంగా ఉండే వ్యక్తి, ఆనెస్ట్గా ఉండే వ్యక్తి, కానీ అతనికి కోపం ఎక్కువ. మార్వాడి టౌన్కి వెళ్ళి ఆ ప్రొవిజన్స్ అన్ని తెచ్చుకొని చీప్గా ఉండే కాబట్టి అవన్నీ చేసుకున్నాడు. అయితే ఇప్పుడేంటి, అవన్నీ కూడా ముస్లిం దగ్గర కొంత ప్లాన్ చేసుకున్నాడు. ముస్లిం దగ్గర తన ప్లాన్ లో భాగంగా ఒక పార్ట్ అది ముస్లిం దగ్గరికి వెళ్ళి స్టోర్కి ఒక చిన్న క్వాంటిటీలో తనకు కావాల్సినవన్నీ కొనుక్కొని వెళ్ళాడు. నెక్స్ట్ డే ముస్లిం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ లాగా చెప్తాడు. అన్ని కంప్లైంట్స్ ఏంటంటే, మేము ఇదన్నీ తిన్న తర్వాత, ఈ షాప్లో కొన్నాయన్నీ మేము వాడి తిన్న తర్వాత నేను నా మొత్తం ఫ్యామిలీ అందరం కూడా సిక్ అయ్యాము అని. అప్పుడు డిమాండ్ చేశాడు షాప్ కీపర్ తోటి, ఏంటంటే నా డబ్బులు మొత్తం నాకు ఇచ్చేసాయి, మేము ఇలా అందరం సిక్ అయ్యాము అని అని అంటూ ఆ కాస్ట్ ఏదైతే అయిందో మెడికల్ ఇవి మేము మెడిసిన్స్ అన్ని తీసుకున్నాం కదా, దానికైనా కాస్ట్ మొత్తం కూడా ఇచ్చేయాలి నాకు. చాలా పొలైట్గా, అంటే చాలా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ కొన్న వేరే ఫ్యామిలీస్ వాళ్ళు ఎవ్వరు కూడా సిక్ అవ్వలేదు, ఈ ఫుడ్ గ్రెయిన్స్ తిన్న వాళ్ళందరూ కూడా బాగున్నారు. అది చెడిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా చెడిపోయి నేను నీకు అమ్ముంటే వాళ్ళందరూ కూడా సిక్ అయ్యేవాళ్ళు కదా అని అంటాడు ఆ ముస్లిం షాప్ కీపర్. ముస్లిం ఈ ఆర్గ్యుమెంట్ ఇలా కంటిన్యూ అయింది. తర్వాత షాప్ కీపర్ రెఫ్యూజ్ చేశాడు డబ్బులు ఇవ్వడానికి, అంటే ఆ ముస్లిం రెఫ్యూజ్ చేశాడు మార్వాడికి డబ్బులు ఇవ్వడానికి. వీళ్ళిద్దరు ఇలా ఆర్గ్యూ చేస్తూ ఉంటే ఆ విలేజర్స్ అటుగా వెళ్ళే వాళ్ళందరూ ఆగి చూడడం మొదలు పెట్టారు. చాలా విలేజర్స్ అక్కడ చేరుకున్న తర్వాత మార్వాడి ఇంకా కంప్లైంట్ ఇవ్వడం స్టాప్ చేశాడు. దానికి గాని ఏం చేశాడు, మార్వాడి ఆ ముస్లిం చెవుల్లో నెమ్మదిగా యు ఆర్ ద సన్ ఆఫ్ అ పిగ్ అన్నాడు. అక్కడ అసమ్ములైనటువంటి ఆ విలేజర్స్కి, అంటే అక్కడ పోగైనటువంటి ఆ విలేజర్స్ ఎవ్వరికి కూడా షాప్ కీపర్ని ఏమన్నాడో ఆ మార్వాడి అర్థం కాలేదు, కానీ షాప్ కీపర్కి మటుకు అది వినబడింది. ముస్లింకి పిగ్ అంటే వాళ్ళు దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అది వినేటప్పటికీ ముస్లింకి చాలా కోపం వచ్చింది. ఆయనకి కోపం వచ్చి ఆయన మార్వాడిని తిట్టడం మొదలుపెట్టారు.
ఆ విలేజెస్ అందరు కూడా సర్ప్రైజ్ అయ్యారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. షాప్ కీపర్ రియాక్షన్ ఇలా ఉండేది అని. ఆయన కోపిస్తే కదా, మరి ఆయన వచ్చాడు. మార్వాడి ఆ ప్లేస్ ని క్వైట్ గా వదిలేసి వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ. నెక్స్ట్ డే మార్వాడి మళ్ళీ వచ్చాడు షాప్ కి, చాలా గట్టి వాయిస్ తోటి విలేజెస్ అందరికి వినబడేటట్టు నన్ను క్షమించమని షాప్ కీపర్ని అడిగాడు. తర్వాత తన క్షమాపణ కూడా స్వీకరించమని అడిగాడు. షాప్ కీపర్ తో అన్నాడు కదా, డియరెస్ట్ బ్రదర్, నేను నిన్న జరిగిన దానికి అన్నిటికీ కూడా నేను బాధపడుతున్నాను. నా మిస్టేక్ నాకు తెలిసి వచ్చింది. మా సర్వెంట్ ఇంట్లో రాంగ్ ఆయిల్ యూజ్ చేశాడు, అందుకని నేను మేము అందరము సిక్ అయ్యాము. అది నీ ఫుడ్ గ్రెయిన్స్ వల్ల కాదు, అవి మంచివే ఇచ్చాము అని. ఎవరు దాని నుంచి సిక్ అవ్వలేదు అని, నేను ఇంకా కొన్ని కొనుక్కుంటాను నీ దగ్గర అని అనడం జరిగింది. అయితే మార్వాడి మండి ముందుకి వంగి నెమ్మదిగా ఆ ముస్లిం చెవులో మళ్ళీ అన్నాడు, నువ్వు సన్ ఆఫ్ అ పిగ్, నువ్వు పిగ్ పుట్టిన వాడివి, నువ్వు పిగ్ అంటే అదే వాళ్ళ నాన్న అన్నట్టు, నేను నీకు ఒక లెసన్ నేర్పిస్తాను అని చెవులో అన్నాడు. ముస్లింకి మళ్ళీ ఆ పిగ్ అనే మాట వినగానే కోపం వచ్చి చాలా నిందలు వేశాడు, మార్వాడిని బాగా తిట్టడం మొదలుపెట్టాడు. అయితే నీకేమీ నేను అమ్మను, నా ప్రొవిజన్ ఇది, నీకు అమ్మను అని కూడా అంటాడు. అక్కడ పోగైన విలేజెస్ అందరూ కూడా మార్వాడి ఆ కమిట్మెంట్, ఫైనల్ కమిట్మెంట్ అంటే నేను అమ్మను అనే విషయం విని వాళ్ళందరూ షాక్ కి గురయ్యారు. ఆ షాప్ కీపర్ రూడ్నెస్, ఆ మార్వాడి రూడ్నెస్ కూడా వాళ్ళకి నచ్చలేదు. ఆయన ప్రవర్తించిన తీరు వాళ్ళెవరికి నచ్చలేదు. స్పెషల్గా మార్వాడి అంత కైండ్గా ఉండే మనిషి, జెంటిల్గా ఉండే మనిషి అపాలజెటిక్ గా, అంటే ఎప్పుడు తను నన్ను క్షమించండి అనే పద్ధతిలో ఉండే అతను ఇలా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. మరుసటి రోజు మార్వాడి మళ్ళీ షాప్కి వచ్చాడు, ఒక డ్రామా లాంటిది ప్లే చేశాడు. ఆయన అన్నాడు షాప్ కీపర్ తోటి, అంటే ముస్లిం తోటి, విలేజెస్ అందరూ వినబడేటట్టు, డియర్ బ్రదర్ అంటూ, నువ్వు నన్ను క్షమించమని నాకు తెలుసు, నాకు నువ్వు ఏమి ప్రొవిజన్ అమ్మవని కూడా నాకు తెలుసు, అది ఓకే, కానీ అట్లీస్ట్ మన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు మంచిగా గ్రీట్ చేసుకున్నాము, మంచిగా మనము ఒకళ్ళనొకళ్ళు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ హలో చెప్పుకునే పరిస్థితుల్లో ఉండాలి. నా హృదయం నుంచి చెప్తున్నాను, భగవంతుడు నీపై ప్రేమను కురిపించాలి, మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీనెస్ తోటి, మంచి సుఖ సంతోషాలతోటి, మంచి హెల్త్ తోటి ఉండాలని. ఆ విలేజర్స్ అవన్నీ వింటూ ఉన్నారు. మార్వాడి మళ్ళీ ఒక ట్రిక్ ప్లే చేశాడు, మళ్ళీ ముందుకు వంగి ముస్లిం చెవులో మళ్ళీ అదే మాటలు మాట్లాడాడు. విలేజెస్ కి ఆ మాటలు వినపడవు. ఏమన్నాడు, యూ సన్ ఆఫ్ అ పిగ్, ఐ విల్ షో యూ, యూ సన్ ఆఫ్ అ పిగ్, నేను నీకు చూపిస్తాను అన్నాడు. ఎప్పుడు మాదిరిగానే ముస్లింకి టెంపరు బాగా పెరిగింది. ఆ తర్వాత మార్వాడిని తిట్టడం మొదలు పెట్టాడు. విలేజర్స్ బాగా అప్సెట్ అయ్యారు ఈ షాప్ కీపర్ బిహేవియర్తో, అంటే ఈ ముస్లిం బిహేవియర్తో వాళ్ళందరూ కూడా చాలా అప్సెట్ అయ్యారు. అది అసలు ఏం జరిగింది ఎంక్వైరీ చేయాలి మనము అని అనుకున్నారు. అసలు సంగతి ఏంటో మనం ఎంక్వైరీ చేయాలని అనుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు క్వశ్చన్ చేశారో బిహేవియర్ గురించి, మార్వాడి అంత జెంటిల్ గా ఉన్నాడు, చక్కగా నిదానంగా ఉన్నాడు, షాప్ కీపర్ ఎందుకంత కోపంగా ఉన్నాడు, ఎందుకంత రూడ్ గా ప్రవర్తించాడు,
అని విలేజెస్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు. అది కూడా వాళ్ళు అసలు ఎందుకు ఇలా జరిగింది కనుక్కుందామని అనుకుంటారు. మార్వాడి ఏమో ప్రతిరోజు అలానే కంటిన్యూ చేస్తున్నాడు, ఇన్సల్ట్ చేయడము, షాప్ కీపర్ ని అలానే అంటూ ఉండడము. ముస్లిం షాప్ కీపర్ అలా అలా అంటూ ఉంటే ఓ రోజు ముస్లిం షాప్ కీపర్ ఏం చేశారంటే ఒక కర్ర తీసుకొని మార్వాడిని కొట్టడం మొదలు పెట్టాడు. అప్పుడు మార్వాడి పారిపోయాడు. విలేజర్స్ డిసైడ్ చేసుకున్నారు ఏమంటే వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోవాలి, మన అందరం ఇది సరిగ్గా లేదు, షాప్ కీపర్ ఎందుకు అట్లా చేస్తున్నాడు, ఎందుకని పెద్దవాళ్ళ ఊర్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆశ్రయించారు. పంచాయత్ మెంబర్స్ మీటింగ్, మొత్తం విలేజ్ కి ఒక మీటింగ్ జరిగింది. ముస్లింని మార్వాడిని ఇద్దరిని పిలిచారు. వాళ్ళిద్దరిని రమ్మని చెప్పారు. అందరూ వచ్చినప్పుడు పంచాయత్ మెంబర్స్ వాళ్ళకి వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇది జరిగిన సంగతి అని. విలేజెస్ అందరు కూడా అగెయిన్స్ట్ అయిపోయారు. ముస్లింకి అగెయిన్స్ట్ అయిపోయారు. అంత మంచిగా ఉండేవాడు ఇలా జరిగింది, ఇలా చేస్తున్నాడని వాళ్ళందరికీ బాధగా ఉంది, నచ్చలేదు. అని నీ తరఫున ఏమైనా ఉందేమో చెప్పుకునేది చెప్పు మరి అని చెప్పారు. ఇది ఇంకా చాలా ఉందండి, మీరు రేపు కంటిన్యూ చేసుకున్నాం మనం. చార్ మెహర్ బాబాకి చూస్తాను ఎవరున్నారా. మెహర్లత గారు ఉన్నారా? మెహర్లత గారు, మెహర్లత గారు మీరు బాబాకి హారతి ఇస్తారా? లత లేదు. అన్మ్యూట్ చేసుకున్నారు మీరు. మీరు బాబాకి నాకు మీరు బాబాకి హారతి ఇవ్వండి మెహర్లత గారు. పాడుతున్నారా మెహర్లత గారు? బాబాకి హారతి జై బాబా అండి. ఇప్పుడు ఓపెన్ అయింది, నాకు పాడతానండి. పాడండి. నాకు ఇందాక నుంచి అన్మ్యూట్ అవ్వలేదు, అందువల్ల అండి. ఓకే ఓకే పర్వాలేదు. ఓకే, జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాతి దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే, ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామక్రోధముల మది తొలగించు, దామను వీడగా నిను ప్రేమించు, మము కరుణించు మయా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే, నీ దివ్య నామమే మదిని స్మరింతు, నీ దివ్య రూపమే హృది తిలకింతు, నీ దివ్య పదములే ఆరాధింతు, మము కరుణించు మయా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా యహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయోజ్యము పొందగా, మము కరుణించు మయా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే.
అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. చక్కటి హారతితో ఈ రోజు కార్యక్రమం ఇంతటితో ముగించుకుందాము. మళ్ళీ రేపు ఇదే సమయానికి అందరము కలుసుకొని ఈ స్టోరీని కంటిన్యూ చేసుకొని ఇంకొక కొత్త సబ్జెక్ట్ లోకి వెళ్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. పాల్గొన్న మీ అందరికీ కూడా జై బాబా, ధన్యవాదాలు. బాబా ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై జై బాబా. బాబా అండి. జై అందరికీ బాబా అండి ఉమారాణి గారు. అందరికీ అందరికీ జై బాబా అండి. జై బాబా. జై అందరికీ బాబా జై. అండి. నేను ఉమారాణి ఇందులో గారు జై బాబా. మెహర్ బాబా మధురామృత గాథలు అన్న దాంట్లో ఇవాళ వచ్చింది పోస్ట్ చేశాను. మనం మాట్లాడుకున్నది అవి మెహరా తయారు చేసింది, మణి తయారు చేసిన అన్ని కూడా బొమ్మలు ఉన్నాయి. అందులో పిక్చర్స్ ఉన్నాయి. మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. అందులో మీరు చూసుకోవచ్చు. అవతార్ మెహర్ బాబా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. జై జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై. జై బాబా అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా.